ఎమ్మెల్యే అచ్చంపేట పెద్దలు వంశీకృష్ణ గారు. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ 42% సాధించడం కోసమై ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ చేసిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, పాత్రికేయులు అందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి ఎన్నికల కన్నా ముందు పెద్దలు ఏఐసిసి మాజీ అధ్యక్షులు ప్రజెంట్ ఎంపీ అయినట్టు రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఎట్టి ఆరు నూరైనా నువ్వు రాయైనా ఈ దేశంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అన్నిటికి మించి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు పరచాలనే ఉద్దేశంతో ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్డినెన్స్ చేయడం జరిగింది. ఇవాళ పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఒక బీసీలే కాదు, ఈ కార్యక్రమానికి సంఘీభావంగా అన్ని క్యాస్టులు ఇంక్లూడింగ్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సాంఘీభావం తెలుపుతూ ఈ బీసీ నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కూడా 42% రిజర్వేషన్ సాధించే వరకు మన పోరాటం ఆగదు. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక తలమానికంగా, ఒక దిక్సూచిగా, ఒక రోల్ మోడల్ గా పనిచేస్తున్నది తెలియజేయడం కోసం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామని మనం చేసి ఇక్కడ చేసిన అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు పెద్దలు